విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. మన ఎన్టీఆర్ గారు మనకు లేరు అన్నప్పుడు ఎలా ఫీల్ తెలిసినప్పుడు మామూలుగా కాదు, చాలా రోజులు పట్టింది నాకు తేరుకోవడానికి. మరణం రోజు ఏడ్చేదాన్ని. ఓకే, ఆయన రమ్మన్నారు, ఏదో మాట్లాడాలన్నారు అనుకున్నారు కదా, నేను మాట్లాడలేకపోయాను. అది ఇప్పటికీ నన్ను నేను క్షమించుకోలేని తప్పేదంటే అదే. ఓకే, అది ఆయనతో ఉన్న అనుబంధం. అది అలా చాలా నంది అవార్డు ఫంక్షన్స్ కానీ, గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కానీ ప్రార్థనా గీతం మొట్టమొదటి నేనే పాడాను. అది నేను చేసుకున్న చాలా ఎన్నో జన్మల పుణ్యం కావచ్చు నాకు. నిజంగా జర్నీ చేయడం అంటే చాలా తక్కువ మందికి. అవునవును, అన్నేళ్ళు, అదే ఒక్కరోజు 2 రోజులు కాదు. కానీ అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది, కానీ ఇప్పటికి కూడా మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే మీ అనుబంధం ఎంత ఉందో తెలుస్తుంది. ఆయన చూడగానే బాగున్నారా తల్లి గారు, ఎలా ఉన్నారు, భోజనం చేస్తారా, ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారండి, ఎంత అదృష్టం ఉండాలి. రియల్లీ మళ్ళీ రోజులు వెనక్కి వెళ్తే మాత్రం ఆయన ఉన్న ప్లేస్ కి వెళ్ళాలని కోరుకుంటా. కానీ అప్పుడు జరిగింది మీద మీరు ఎమోషనల్ అవుతున్నారంటే ఎంత అటాచ్మెంట్ ఉందో ఎన్టీ రామారావు గారికి మీకు అన్ని అర్థమైపోతుంది నిజంగా. అవునండి, అవునమ్మా. అసలు ఎన్టీ రామారావు గారు చూస్తే గనక చాలా హ్యాండ్సమ్ గా అప్పట్లో ఉండేవారు కదా, మీరు రియల్ గా చూశారు కదా, ఎన్టీ రామారావు గారు ఎలా ఉండేవారు? ఆయన దబ్బపండు రంగులో ఉండేవారు, అసలు నిజంగా అసలు పచ్చగా ఉండేవారు. ఆయన దగ్గర నుంచి ఒక రకమైన సువాసన వచ్చేది. పక్కనే కూర్చునేదాన్ని. ఆయనకి కత్తిపోటు జరిగినప్పుడు కూడా పక్కనే ఉన్నాను, ఆ పక్కనే ఉన్నాను నేను కూడా పడిపోయాను ముందుకి. ఆ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది కదా ఆయనకి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినప్పుడు. అప్పుడు కుర్చీలో వేసేవారు కాదు, కింద పరుపులేసి కూర్చునే వాళ్ళం, అన్ని డివైడ్ చేసేవారు దేనికవి, బారికేడ్స్ పెట్టేసి. అంటే ఇది విఐపీస్ది, ఇది వీళ్ళది అన్నట్టుగా. అక్కడ కిందే కూర్చున్నాం మేము, ఆయన పక్కనే కూర్చున్నాను నేను. ఆ పైనుంచి ఎవరో ఒక అబ్బాయి దూకడం, ఈయన చెయ్యి అడ్డం పెట్టడం, నేను ముందుకు పడిపోవడం. ఆయన తెలిసి ఇటు చెయ్యి అడ్డం పెట్టి నన్ను కూడా ముందుకు తోసారు ఆయన. లేకపోతే నాకు దెబ్బ తగలేదు. ఇవన్నీ చాలా రోజుల వరకు నాకు ఐడియా లేదు చెప్పాలని. ఇప్పుడు అందరు అడుగుతుంటే నేను చెప్తున్నాను బయటికి. చాలా విషయాలు గుర్తున్నాయి నాకు. ఆ రోజు అక్కడ ఎల్ల వెంకటేశ్వరరావు గారిది శివతాండం ఏదో జరుగుతుంది, అక్కడ మేము కూర్చున్నాం. ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది, కూర్చున్నాం. అప్పుడు ఆయన జానారెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని, అది గుర్తుంది, నేను ఏడుస్తున్నా ఆపకుండా, గట్టిగా కేకలేసేసి ఏడుస్తున్నా, భయంతో ఏడుస్తుంటే ఆయన వెంటనే ముందు పిల్లల్ని తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పారు. తీసుకెళ్ళిపోండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. మమ్మల్ని పంపించేస్తారు ముందు బయటకి. మేము బయటకి వెళ్ళిపోయాం. అట్లా అది గుర్తు. ఆయన చూసి ఏడుస్తున్నా, రక్తం వస్తుంది ఆయన చేతికి. ఆ రక్తం చూసి ఇంకా గట్టిగా ఏడుస్తున్నాను నేను. ఏం కాలేదు తల్లి గారు, మీరు టెన్షన్ పడకండి, ఏం కాదు అని అని అన్నూరు. అది కానీ గండిపేటలో మాకు శిక్షణా తరగతులు ఇచ్చేవారు ఎన్నికలకు ముందు. ఇచ్చినప్పుడు అందరిని అక్కడికే రమ్మనేవారు. మేము పడంచేరులో ఉన్నా సరే ఇక్కడే ఉండాలి వచ్చి. అక్కడ మన రాజమండ్రి నుంచి అక్కడి నుంచి చాలా మంది కళాకారులు వచ్చేవారు. అందరికి రూమ్స్ ఏర్పాటు చేసేవారు అక్కడ ఉండడానికి. ఆ రూమ్స్ లో ఉండేవాళ్ళం మేము. పొద్దున్న ఫుడ్ మాకు అంతా ఏర్పాటు చేసేవారు. అక్కడ భోజనం పెట్టేటప్పుడు ఆయన మధ్యాహ్నం వచ్చిన తర్వాత మాతో పాటు భోజనాలకు ఆయన లైన్ లో నుంచునేవారు. ఎందుకు నుంచున్నారు అంటే మన కళాకారులు, అక్కడ అందరూ కళాకారులు ఉండేవారు కదా, కళాకారులు ఈ ఉన్న మిగతా వాళ్ళందరూ ఆయన ముందు నుంచున్నారు లైన్ లో. మీరు వెళ్ళండి, ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర సాహసించేవారు కాదు వెళ్ళడానికి. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి గబగబా, మీరు వెళ్ళి ఆ ప్లేట్ తీసుకొని ఆయన తీసుకెళ్ళి ఇద్దాము అని అంటే నేను గబగబా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. మీరు కూర్చోండి నేను తెచ్చిస్తాను అనేదాన్ని. నాన్నగారు నన్ను ముందు నుంచోబెట్టి ఆ ప్లేట్ నా చేతికి ఇచ్చేవారు. ఆయన నుంచోండి తల్లి గారు, మనం వెళ్ళి తిందాంలే పర్వాలేదు. అంతా ఇదే ఆయన సిస్టమేటిక్. అక్కడ కూడా ఆ శిక్షణా తరగతులు జరిగినప్పుడు కూడా ఒకరిని మనం విమర్శించకూడదు, మన గురించి మనం చెప్పాలి. మనం అప్పుడు 2 రూపాయల కిలో కానీ ఇవన్నీ కూడా అని. నందారి నారి ముద్దుల కుమారి, అందరికి సౌఖ్యాలు కొందరికి కాదన్నా, నందమూరి అందగాడి ఓయమ్మ నందారి నారి ముద్దుల కుమారి. ఇలాంటి పాటలు మా నాన్నగారు రాసేవాళ్ళు, మేము పాడేవాళ్ళం అనమాట. పాడి వినిపించేవాళ్ళం. మాకంటూ అక్కడ శిక్షణ అది ఏమి ఇచ్చేవారు కదా, మా పిల్లలు బాగా పాడేస్తారు, వాళ్ళదేం ప్రాబ్లం లేదనేవారు. అందరినీ మాట్లాడిస్తూ ఇది ఇలా మాట్లాడండి, ఇది ఇలా మాట్లాడి ఆయన అన్ని చేసేవారు. అంతా అయ్యేదాకా అక్కడ కూర్చున్నారు. మధ్యలో కొంచెం ఏమైనా అనిపిస్తా 2 పాటలు పాడండి రా అంటే మేము వెళ్ళి కొన్ని పాటలు పాడేవాళ్ళం. ఆయన పాటలే పాడేవాళ్ళం. ఓహో మోహన రూప కేళి కలాప కృష్ణ నిన్ను గని మురిసెను నా మనసే. ఓహో మోహన రూప కేళి కలాప. ఇలా ఆయన పాటలు అయితే అసలు 1-2 ఆడిముచ్చాలంటే పాటలు. కానీ అప్పంచల్లి మీరు ఎన్టీ రామారావు గారితో జర్నీ స్టార్ట్ అయింది, అక్కడి ఇక స్టార్ట్ ఇక మీరు అయితే అప్పుడు అట్లా ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తారంటే, ఇలా ఎంతసేపు చేసినా
ఇది గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. శాస్త్రీయం లేకపోతే అవును బాగుండదు కాబట్టి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి పిల్లలు, వాళ్ళని తిరుపతి పంపిద్దామండి అన్నారు ఆయన. తిరుపతిలో అక్కడ జాయిన్ చేసేద్దాం పిల్లల్ని హాస్టల్లో అంటే, అంత దూరం పంపిస్తే ఎలా అండి, మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా అంటే, సరే అయితే ఇక్కడ జాయిన్ చేద్దాం అని చెప్పేసి అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు అని ఉండేవారు అనమాట. ఆయన కమిషనర్ గారు ఉండేవారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన మహానుభావుడు. ఆయన కూడా ఆయన అప్పుడు దగ్గరుండి ఆయన కాలేజీకి తీసుకెళ్లి మమ్మల్ని మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. మొట్టమొదటి ఫీజు కూడా ఎన్టీ రామారావు కట్టినట్టే లెక్క మాకు. కాలేజీకి ఫీజు కట్టి చేసేసి అక్కడ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, ఈ పిల్లలు ఇద్దరు వస్తారు పటంచేరు నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం అక్కడ మ్యూజిక్ కాలేజ్, రామకోటి మ్యూజిక్ కాలేజ్. అలా వీళ్ళు నేర్చుకుంటారని శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం జరిగింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ఈ లోపు మాకు ఎలాగ సినిమా పాటలు, మనకి ఈ లలిత గీతాలు అవన్నీ కూడా నేను పెద్ద పెద్ద గురువుల దగ్గర నేర్చుకున్నాను. శాస్త్రీయ సంగీతంలో గురువు గారు రేవతి రత్నస్వామి గారు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు బాలకృష్ణ గారు వీళ్ళందరినీ కలుస్తుంటారమ్మా మీరు? చాలా తక్కువ కలవడం, అంటే కలవలేదు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. అయితే ఆ మధ్య ఒక ప్రోగ్రామ్ లో కలిసాను అనమాట. అక్కడ ప్రోగ్రామ్ కి ఆయన వచ్చారు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు వచ్చినప్పుడు చిన్నప్పుడు అన్నయ్య అని పిలిచేవాళ్ళం. ఇట్లా ప్రోగ్రామ్ చేశారు నాన్నగారు తనగా, ఆయన గబగబా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వచ్చి మా పక్కనకి వచ్చినారు. చాలా గుర్తుకొచ్చారు మీరు అని. చాలా సంతోషం అనిపిస్తుంది. అంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా మా పక్కన వచ్చి కూర్చున్నారు. మనందరం కళాకారులు ఇక్కడ అంటూ కళాకారులు అని కూర్చున్నారు మా దగ్గర. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు అక్కడ, ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. పెళ్లి పాటలు పాడుతున్నాం అక్కడ ప్రోగ్రామ్కి వచ్చి. అప్పుడు నేను గుర్తు చేశాను అనమాట, ఇలా ఇలా అన్నయ్య నాన్నగారితో ఇలా చేశాను అంటే ఆయన నవ్వుకుంటూ పక్కన కూర్చొని కూడా అన్నారా, మా నాన్నగారితో మీరు ఎక్కువగా ఉన్నట్టున్నారుగా మాకంటే అని. ఎందుకంటే ఆయనతో జర్నీ కదా. అదే ఆయన చాలా సంతోషం. ఎన్టీ రామారావు గారి తర్వాత సిబిఎన్ గారు సీఎం అయ్యారు కదా, ఆ ప్రోగ్రామ్స్ కూడా మీరే హ్యాండిల్ చేసేవారు? చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా పిలిచారు. ఆయన కూడా ఒక అమ్మాయిలాగా, ఏమ్మా బాగున్నారా పాప, ఎవరితోనే చెప్తున్నారు ఆయన ఒకరోజు, ఈ పాప చిన్నప్పటి నుంచి ఉంది మా దగ్గరే పెరిగింది, మా పార్టీ పుట్టినప్పుడే పుట్టింది, అప్పుడే పెరిగింది అని చెప్పారు. అలా చేశాను. ఆ పార్టీకి పనిచేసిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలకి చేయలేదు. కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా ఇష్టమైన వాళ్ళు, అభిమానించే వాళ్ళతో చేశాను. అలాగే కిషన్ రెడ్డి గారితో జర్నీ, ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన ఎట్లా అంటే ఒక మంచితనం, నీతి, నిజాయితీ అంటారు కదా, అట్లాంటి కలబోసిన వ్యక్తి మన కిషన్ రెడ్డి గారు. ఆయనతో చేశాను. అలా ఇప్పుడు పెద్దవాళ్ళందరితో చేశాను, చాలా మందితో. చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఏమని అంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసారు, తర్వాత సిబిఎన్ గారిని చూసారు కదా, ఎలా అంటే కొంచెం అప్పుడు ఊహ ఇప్పుడు తెలుసుంటది సిబిఎన్ గారు అప్పుడు కొంచెం ఎలా ఉండేది? అప్పుడు చాలా రోజుల తర్వాత నేను అక్కడ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే అది కూడా వెళ్ళేదని కాదు, మా హస్బెండ్ ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు గుర్తుపడతారా నేను ఇప్పుడు అన్నారు. ఎందుకు గుర్తుపట్టొచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అలాగే ఉన్నాను, బస్ గుర్తుపట్టొచ్చు, సరే రండి మీరు కలిసి, ఆయన అంటే చాలా ఇష్టం, నన్ను తీసుకెళ్తావా అని అన్నారు. సరేనా, ఆయన తీసుకుని ఆఫీస్కి వెళ్ళగారు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను గుర్తుపెట్టారు. ఏమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏంటి అసలు చాలా కాలం అయింది, ఎందుకు రావట్లేదు మీరు అని అన్నారు. అంటే రాలేదండి అనేసి అన్నాను. అంటే రాజకీయంగా నేను ఎక్కడికి వెళ్ళాను, ఒక కళాకారిని కాబట్టి కళాకారినిగా ఏ పార్టీకైనా పనిచేస్తాను, రాజకీయంగా కాదు, ఒక కళాకారిని వెళ్ళడం అని అందరూ పలకించారు, చేశారు. నేను కలవాలనుకుంటున్నాను చంద్రబాబు గారిని అని అన్నాను. అంటే లేదు మా ఇక్కడ కూర్చోండి, ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నారు, మేము చెప్పేసి వస్తామని కూర్చోబెట్టి మాకు స్నాక్స్ అవన్నీ ఇచ్చారు వాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారంట, అమ్మాయి చిన్నప్పుడు పాటలు పాడేది కదండి, అమ్మాయి వచ్చింది అని, కూర్చోబెట్టండి వీళ్ళు పంపించి మనం కాసేపు మాట్లాడదాం అమ్మాయితో అని చెప్పారట. నాకు రియల్ గా చాలా ఆ రోజు అయితే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసారు, అంత గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళని పంపించిన తర్వాత అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళగా నేను ఇంకా చెప్పబోతున్నాను గుర్తుపట్టారని. అంటే అదేంటమ్మా చిన్నప్పటి నుంచి మీరు అలాగే ఉన్నారు, మమ్మల్ని గుర్తుపట్టకమేంటి, అప్పటి నుంచి చూసాం కదా, ఎలా ఉన్నారంటే మీ హస్బెండ్ అని, బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆయన పలకరించారు. ఈ అమ్మాయి మా అమ్మాయి అండి, చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది అని చెప్పేసి చెప్పారు. అంత గొప్ప ఆయన అలా చెప్పారు. మా వారు అసలు చాలా ఇదైపోయి ఆయనే పిలిచి కెమెరా వాళ్ళని పిలిచి ఫొటోస్ తీయండి మమ్మల్ని అని చెప్పి తీపిచ్చారు, మాట్లాడి పంపించారు. రండి అమ్మ అప్పుడప్పుడు రండి, మీరు ఆడపిల్ల కదా, మా ఇంటి ఆడపిల్ల మీరు రండి అని అన్నారు. అలాగే అండి అని చెప్పాను. అంతే, మళ్ళీ ఎక్కువ కలవలేదు. ఆ మధ్యలో కొన్ని ప్రోగ్రామ్స్ వాటికి పిలిచారు, వెళ్ళేసి వచ్చారు. అంతే. ఇది రాజకీయ పరంగా అంటే వెళ్ళడం జరిగింది. సినీ పరిశ్రమలో ఎప్పుడు వచ్చారు వీళ్ళు, ఎప్పుడు మీకు తెలిసారు? సినిమా హీరోస్ కూడా చాలా మీరు ప్రోగ్రామ్స్ కలవడం జరిగింది, ఫోటోస్ కూడా చూడడం జరిగింది. కృష్ణ గారు వీళ్ళందరూ దాదాపు అందరితో చేస్తారండి. ఎందుకంటే మన ఫిలిం ఓపెనింగ్స్ కానీ సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్స్ కానీ మన జరిగినప్పుడు నన్ను ప్యాడీ ఆర్టిస్ట్ గా పిలిచారు. ప్యాడీ సింగర్ గా, జానపద్ సింగర్ గా నన్ను పిలిచారు. అలా నేను వెళ్ళినప్పుడు కృష్ణ గారితో చాలా ఒక 4-5 ప్రోగ్రామ్స్ చేశాను. మన ఎవరు నాగేశ్వరరావు గారితో చేశాను. నాగేశ్వరరావు గారి బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నాను. ఆయనతో ఏంటంటే చారే గాని సభ, రవీంద్ర భారతి వాటిలో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఆయన చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నాను. ఒకసారి అయితే నాగేశ్వరరావు గారు ఏంటి ఇలా సన్మానం చేస్తున్నప్పుడు మామూలుగా లేడీస్ కి దండ మెడలో వేయరు కదా, చేతికి ఇస్తాను. అందుకని నేను చేతికి ఇస్తానని ఇలా చేయి పట్టాను. చేతికి ఎందుకు ఇవ్వాలి, నువ్వు చిన్న అమ్మాయివే కదా,
చిన్న అమ్మాయివే కదా అని చెప్పేసి అని అన్నారు అనమాట. నేను మెడలోనే వేస్తాను అమ్మాయి, చిన్న పిల్లవు కదా నువ్వు, నీకు బ్లెస్సింగ్స్ అవి అని అన్నారు. చాలా సంతోషం అండి అంటే అప్పుడు మెడలో వేసి ఈ పొట్టోళ్ళు చాలా గట్టోళ్ళు అండి అని అన్నారు అని పాట పాడిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా ఆయనతో కూడా చాలా ప్రోగ్రామ్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అందుకున్నాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా మొదలుకొని చాలా మందితో, ఇప్పుడు జయసుధ గారు, ఇలాంటి వాళ్ళంతా, వాణిశ్రీ గారు, వీళ్ళందరితో ప్రోగ్రామ్స్ చేశాను. బాలసుబ్రహ్మణ్య గారితో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఆయన బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నాను. ఆయన చెల్లాయి అంటూ గుర్తుపట్టేటంత ఆయన బాలసుబ్రహ్మణ్యం గారికి మీకు అటాచ్మెంట్ ఉన్నట్టుంది కదా, అంటే ఆయన సింగర్ కదా, నేను సింగర్ ని కాబట్టి సింగర్స్ అందరు ఇష్టం నాకు. అలా బాలు గారు అంటే చాలా అభిమానం. బాలు గారు, జానకమ్మ గారు, సుశీలమ్మ గారు, వీళ్ళందరితో చాలా అనుబంధం. అంటే వాళ్ళంటే ఇష్టం నాకు. అనుబంధం అంటే వాళ్ళతో నేను ఎక్కువ కలిసి తిరిగి చేయలేదు. బాలు గారితో చేశాను, ఆయన చేతుల మీదకి అవార్డ్స్ అందుకున్నాను. సుశీలమ్మ గారితో ఆ మధ్య అందుకున్నారు. జానకమ్మ గారి ప్రోగ్రామ్స్కి వెళ్ళాను, అటెండ్ అయ్యాను. కానీ వాళ్ళంటే నాకు ఇష్టం. అంటే యాక్టర్స్ ఎంత ఇష్టం ఉన్నా నేను సింగర్స్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా నాకు ఇష్టం సింగర్స్ అంటే. అలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఒక పాట పాడతారా? ఎస్పి బాలు గారి పాట ఒకటా రెండా? వేల పాటలు. కాకపోతే ఏంటంటే మనకి లేడీస్ కి జెంట్స్ పాటలు పాడడానికి రాదు. అవును, అంటే డిఫరెంట్ మనకి శృతులు అవన్నీ తేడా ఉంటాయి. కానీ నాకు ఇష్టం బాలు గారి, ఘంటసాల గారి, రామకృష్ణ అందరినీ పాడతాను. బాలు గారి కొన్ని పాటలు గుర్తు చేసుకుందాం. సఖియా నీవెంతటి వంచన చేసావు, సిరి సంపద కమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిన్ను విడువదులే నా హృదయం. ఓ ప్రియా, మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసితిని, అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా, చాలా కష్టం ఆ గమకాలని, అమ్మో చాలా కష్టం అది.